హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పులిహోర అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం అన్నం ఉడికించి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలాంటి గ్లాసున్నర వరకు బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అన్నాన్ని అయితే ఉడికించి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నం ఉడికించి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ సైజులో ఉండే మామిడికాయ అయితే తీసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యానికి ఈ సైజులో ఉండే మామిడికాయ అయితే సరిపోతుంది. అలాగే మామిడికాయ పుల్లగా ఉండాలండి. కొంచెం చిన్న మామిడికాయలు తీసుకుంటే 2 తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురుముకోవాలండి. చిన్న సైజులో ఉండే రంధ్రాల వైపు కాకుండా ఈ విధంగా పెద్ద సైజులో ఉండే రంధ్రాల వైపు అయితే తురుముకోవాలి. అలాగే మామిడికాయని పొట్టుతో తురుముకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే పొట్టు తీసేసి తురుముకోవచ్చు. ఇలా మామిడికాయని తురుముకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒకటి పెద్ద కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టీ గ్లాస్ అంత నూనె పోసుకోవాలండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే మనకు నచ్చిన అన్ని పప్పులు అయితే వేసుకోవచ్చు. పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందే ఎక్కువ వేయించుకోవద్దండి వీటిని. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించుకునేది ఉంది కాబట్టి పప్పుల్ని ముందే ఎక్కువ వేయించుకోవద్దండి. ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో 4-5 ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చి కొంచెం నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 7-8 వరకు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు అయితే వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి ఇదంతా కూడా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపును కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో మామిడికాయ తురుము వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల సేపు సిమ్లోనే మామిడికాయ తురుము పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ తురుమును వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పొడిగా చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నానికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక మామిడికాయ తురుములో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు బాగా కలపాలి దీన్ని. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన వెంటనే కాకుండా ఒక 15 నిమిషాల సేపు పక్కకు పెట్టుకొని తింటే పులుపు అన్నానికి బాగా పడుతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.